రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయపాలెల వలసలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు పంటలు పండించేందుకు సాగునీరు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చీపురుపల్లి మండల వ్యాప్తంగా సుమారు 1,17,000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద 4 కోట్లు అందిస్తున్నామని చెప్పారు. చిన్న గ్రామం, పెద్ద గ్రామం లెక్కేసుకుంటే 16,000 గ్రామాలకు కూడా 25,000 కోట్ల రూపాయలు 3 స్కీముల కింద ఇవ్వడం జరిగింది. ఒకటి పెన్షన్ మొన్న 1వ తేదీన ఇచ్చాం. అంతకుముందు తల్లికి వందనం 15,000 కోట్లు ఇచ్చాం. 3,000 కోట్ల రూపాయలు ఇవి ఇచ్చాం. కాకుండా బియ్యము మరి ఇట్లా అన్నీ కూడా ఏవైతే 6 పథకాలు ఉన్నాయో అందులో 5 పథకాలు ఇప్పుడు జనానికి పూర్తిగా వస్తున్నాయి. విధంగా మరి ఉద్యోగాలది కూడా చేయటం జరిగింది, నోటిఫికేషన్ జరిగింది. వీటన్నిటిని కూడా ఇంకా 95% ఒక్క సంవత్సరంలో చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అన్నదాత సుఖీభవ స్కీమ్లో మరి మనకు సంబంధించి 20,000 రూపాయల్లో 2,000 రూపాయలు మొదటి విడతగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 5,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. 3 విడతలుగా 20,000 రూపాయలని అలా 6,000 ఇస్తే మిగతా 14,000ని కూడా అడ్జస్ట్ చేసి 3 సార్లు రైతుకి